హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటో తెలుసా, మంచి వీడియోతో ఇంకోటి మీ ముందుకు వచ్చేసానండి. ఇది మెంతి కూరతో పలావ్ అండి. ఇది మామూలు పలావులకి ఏ మాత్రం తీసిపోదండి, టేస్ట్ అంత బాగుంటుంది. మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా. దాంతో ఎలా చేస్తానో చివరికి స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చి బఠానీలు. ఇది మీరు ఎండు అయితే ముందు రోజు నానబెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చెక్క, లవంగాలు, మొగ్గ, అనాస పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు అన్నమాట. కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా. ఇది మెంతికూర అయినా కూడా కొత్తిమీర పుదీనా కూడా కంపల్సరిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసారా? తర్వాత ఇంకా మనకు కావాల్సినవి క్యారెట్, బీన్స్. ఇవి సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూసారా? ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకా ముఖ్యమైనది మెంతికూర. ఇప్పుడు మనకి టేస్ట్కు తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం ఆయిల్ అన్నమాట. ఆయిల్ మరీ ఎక్కువే వేయను, తక్కువ ఆయిల్తోనూ ఎంత టేస్ట్గా చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు చూసారా? స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, నేనైతే నా ఏఎంసీలోనే చేస్తున్నానండి. చూసారా? ఇవి సర్జికల్ స్టీల్తో చేసినవి అని చెప్పాను కదా. ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం ఇందులోకి అది తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. చూసారా? తొందరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు. ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు దాన్ని కూడా వేయించుకోవాలి. చూసారా? ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసేసుకొని అవి కూడా కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇంకో బఠానీలు చూసారా? ఇవి నేను పచ్చివే తెచ్చాను. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అవి మొలకలు వచ్చినాయి. మొలకలు వస్తే ఎటు మంచిదే కదా అని చెప్పి అవి కూడా వాడేస్తున్నాను. చూడండి, మొలకలు వచ్చినాయి, చాలా మంచిది కదా. చూడండి, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మెంతి కూర వేసుకుంటున్నాను. మెంతి కూర అని మీకు అసలు తెలియని కూడా తెలియదండి. అంత టేస్ట్ అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. మెంతి కూర మనకి షుగర్కి కానీ దేనికైనా చాలా మంచిది. మెంతి కూరలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. డయాబెటీస్కి ఇంకా చాలా చాలా మంచిది. అలాగే కడుపులో అదే ఇన్ఫెక్షన్లు అలాంటి వాటికి కూడా చాలా మంచిది. డైజెషన్కి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. చాలా మెంతి కూర కానీ మెంతి పొడి కానీ ఎక్కువ వాడారంటే హెల్త్కి చాలా మంచిది. లైట్గా చేదు ఉంటుంది, అయినా కూడా అది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కొంచెం దీనిలోకి పసుపు, అలాగే మన టేస్ట్కి తగినట్లు కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇది కారం అక్కర్లేని వాళ్ళు ఇగో గరం మసాలా కూడా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. నేను ఇంట్లో చేసిన గరం మసాలానేనండి, నేను ఏమి బయట కొనను. ఇవి కారం అక్కర్లేదు అనుకునే వాళ్ళు, అచ్చగా గ్రీన్ కలరే కావాలనుకునే వాళ్ళు అచ్చగా పచ్చిమిరపకాయలే వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలతో కారం లేకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కారం వేసాను. చూడండి, తర్వాత కొంచెం ఇది మూత పెట్టి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది అనమాట. చూసారా? బాగా మగ్గిపోయిందంతా. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. ఇది నేను మామూలు రైస్ వేస్తున్నాను, ఇది బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. చూసారా? దీనిలో ఇదే నూనెలో ఈ మెంతి కూర వీటన్నిటిలో కలిపి ఈ బియ్యాన్ని కొద్దిసేపు ఇలా కలపెట్టుకోవాలి. ముందుగా నీళ్లు పోయట్లేదు, నేను రైస్ మాత్రం వేసుకున్నాను. చూడండి, ఇలా అయితే పొడి పొడిగాను వస్తుంది, ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు కాచిన నీళ్లు పోసుకుంటున్నాను నేను. కాసిన నీళ్లు పోసేసి ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్, ఫస్ట్ ఊరికే ఉల్లిపాయలు వేగటానికి కొంచెమే వేసుకున్నాను. అలాగే ఇప్పుడు చూసారా? మొత్తానికి రైస్కి ముక్కలకి అంతా సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి.
కొంచెం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలన్నమాట. ఒకేసారి హైలోనూ పెట్టకూడదు, తగ్గించి పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. ఇలా చేయటం వల్ల పొడి పొడిగా బాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకోవాలి. చూసారు, ఇప్పుడు ఇంకా అడుగును కొంచెం నీరుంది. ఇప్పుడు వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆ నీరంతా ఎగిరేలాగా ఉంచేసుకోవాలి. అప్పుడు బాగా పొడి పొడిగా చక్కగా వస్తుంది. అసలు మెతుకు అంటుకోకుండా బాగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు కొంచెం మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గిపోతే నీరంతా ఎగిరిపోయి చూడండి పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూస్తుంటేనే బాగా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, అయితే మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.